నమస్తే బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. రోజు నన్ను కెలకమాకే వర్ష నా గుండెల్లో ఉన్నది బాను. అసలు ఇంత క్యూట్ గా ఎలా రా ఇన్ని రోజుల తర్వాత నిన్ను చూసే బాను. ఫాస్ట్ డ్రైవింగ్ ర్యాష్ డ్రైవింగ్ అని చెప్పి చలానాలు చాలా కడతావంట, ఏంటి? నేను ఇప్పటి వరకు ఒక్క చలానా కట్టలేదురా. అవసరమైతే మా మమ్మీకి కాల్ చేస్తే అడగండి. ఒకసారి మీ మమ్మీకి కాల్ చేసి అరే అనవసరంగా చెప్పానా నేను మమ్మీ నేను ఎప్పుడైనా ఇట్లా చలానా కట్టానా అంటే నా డ్రైవింగ్ వల్ల? మీ డ్రైవింగ్ వల్ల చలానా అయితే కట్టలేదులే కానీ కొంచెం డ్రైవింగ్ అనేది స్పీడ్ గానే చేస్తుంది. నాకు అదే డౌట్ వస్తుంది ఇప్పుడు, అంటే నా పేరెంట్స్ ఉన్నారు తర్వాత నా పరిస్థితి ఏంటి అని అనిపిస్తుంది. ఎందుకు రా, నెక్స్ట్ హాస్టల్స్ అన్ని మనవే కదా. నాకు ఒక అన్న ఉన్నాడు రా. మీ అందరికి చెప్పాలి ఫ్రెండ్స్, భాను వాళ్ళ అన్న ఏంటంటే భాను 1,00,000 ఖర్చు పెడితే ఆయన 5 లక్షలు ఖర్చు పెడతాడు. తెలిసిందే కదా, కొంచెం ఎక్స్పెన్సివ్, నాకన్నా ఎక్స్పెన్సివ్. నీ ఫేవరెట్ రీల్ ఇప్పటికి మర్చిపోలేను నేను, నా లైఫ్ టర్న్ చేసిందనే రీల్ ఏది ఉంది? యాక్చువల్లీ ఏది అనుకోలేదు, బట్ నాకు ఫస్ట్ రీచ్ ఇచ్చి నన్ను ఆడియన్స్ లోకి తీసుకెళ్ళిందంటే ఆ రీల్. అసలు మీ ప్రాపర్ ఇక్కడ చెప్పు. విజయవాడలో ఉంటాం. పుట్టింది గుంటూరు దగ్గర వినుకొండలో పుట్టాము. భాను గుంటూరు కారమా? యా. నీకు ఈ దసరాకి నువ్వు దుర్గమ్మ దర్శనానికి యా అంటే 9 days అలా ఉంటది కదా, ఆ 9 days లో ఏదో ఒక 1 day ఖచ్చితంగా దర్శనం తీసుకునే వస్తాను. నీ ఫేవరెట్ దేవుడు ఎవరు? నాకు శివయ్య అంటే చాలా ఇష్టం. శివయ్య. యా. మీరు ఒక టెంపుల్ కడుతున్నారని నేను విన్నాను, అది నిజమేనా? 20 or 17 years బ్యాక్ మమ్మీ నాగేంద్ర స్వామి ఉంటారు కదా, నాగమ్మ తల్లి నాగమాయిని పెట్టి కళ్యాణం చేసి పెట్టారు. ఇప్పుడు ప్రాపర్ గా గుడి కడుతున్నారు. మా మమ్మీ కళ అది యాక్చువల్ గా. ఆ గుడి కట్టగానే నీకు పెళ్ళి అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే రా, అలా అయినా ఓకే, అవ్వకముందే పెళ్ళి అనగానే చూసారు ఆ బుగ్గల్లో ఆ పింక్ ఇప్పటి వరకు లేదు, ఇట్లా బ్లష్ అయిపోతుంది. మీ అందరికీ తెలిసిందే ఐఎమ్ వెరీ, అంటే నేను ఎలా అంటే ఒక ప్రాపర్ గుడ్ రిలేషన్షిప్ లో ఉన్నాను. నీకు మనీ ఇంపార్టెంటా, నీ బాయ్ ఫ్రెండ్ ఇంపార్టెంటా? అఫ్ కోర్స్ నాకు నా చేసుకునే వాళ్ళే ఇంపార్టెంట్. నీ కెరియర్ ఇంపార్టెంటా, నీ బాయ్ ఫ్రెండ్ ఇంపార్టెంట్? నీ ఫ్యామిలీ ఇంపార్టెంటా, నీ బాయ్ ఫ్రెండ్ ఇంపార్టెంటా? నేను ఇప్పుడు ఇలా కూర్చొని ఇక్కడ నీకు ఇంత చెప్తున్నాను, ఒక కారులో వచ్చాను, ఒకటి చేశానంటే అది నాకు మా మమ్మీ ఇచ్చింది. బేసిక్గా మాట నేను కూడా చెప్పేస్తాను, కానీ ఇప్పటి వరకు నా లైఫ్లో ఈ సీక్రెట్ని ఇప్పటి వరకు ఎవరికి చెప్పలేదు అనే సీక్రెట్స్ ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ చెప్తే మా పేరెంట్స్ పాపం బాధపడతారేమో. ఆన్ స్క్రీన్లో నీకు లిప్ లాక్ సీన్ వస్తే చేస్తావా? చేయను. ఒక రొమాంటిక్ సాంగ్ చేయాలి, ఒక ఎక్స్టెండ్ వరకు. అంటే ఏంటి, హీరోయిన్గా చేయాలని ఇష్టం లేదా? లేదు. నీ ఫొటోస్ కింద కామెంట్స్ కానీ, వీడియోస్ కింద కామెంట్స్ కానీ, ఏంటి సినిమా ఆఫర్ల కోసం ఇవన్నీ చేస్తున్నావు అని చాలా మంది కామెంట్లు చేస్తూ ఉంటారు నీకు. ఐ డోంట్ నో వై పీపుల్ ఆల్వేస్ కమెంట్. ఎట్లా అంటే మీకు ఆఫర్లు రావులే, ఎవరు అడిగారండి ఆఫర్లు? చాలా మంది కొన్ని ఇయర్స్ లవ్ చేసుకొని తనే నా లైఫ్ అని అనుకుంటారు. సడన్ గా ఆ అబ్బాయికి వేరే అమ్మాయితో పెళ్లి అయిపోయినా, ఈ అమ్మాయికి వేరే అబ్బాయితో పెళ్లి అయిపోయినా, ఏమో నాకు చాలా కష్టం అలాంటివి చెప్పడం. చాలా బాధ ఉంటుంది ఆబ్వియస్గా. ఇప్పుడు స్టడీస్లో కానీ లవ్లో కానీ సక్సెస్ అవ్వలేదని సూసైడ్ చేసుకునే వాళ్ళకి నువ్వేం చెప్తావు? నేను అనుకున్నవి నేను చేయలేకపోయినవి చాలా ఉన్నాయి. అందరూ అన్నీ ఫేస్ చేస్తారు. సూసైడ్ చేసుకోవడం అనేది రాంగ్ అక్క, రాంగ్ అంతే.
లండన్ వెళ్ళిన తర్వాత బాను మీ మమ్మీకి ఫోన్ చేసి చాలా ఏడ్ చేసావంట. నాకు చాలా గుర్తొచ్చేవారు మా మమ్మీ. ఎప్పుడైతే నీ పేరెంట్స్ నీ తోడు ఉండరో చాలా ఫేస్ చేస్తాము, ఎవరికి చెప్పుకోవడానికి ఉండదు. విజయవాడ నుంచి అసలు లండన్ ఎందుకు నువ్వు వెళ్ళిపోవాలనిపించింది? వెళ్ళడానికైతే చదువుకోవడానికి వెళ్ళాను, ఇఫ్ ఇన్ కేస్ వర్కౌట్ అవుతే సెటిల్ అవుదామని అనుకున్నాను. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఐ డోంట్ నో వై, ఎందుకు నాకు అలా అనిపించిందో తెలీదు. ఆ హాల్లో కూర్చొని మా మమ్మీ కోసం ఏడ్చేదాన్ని. శనివారం రాత్రి 7 గంటలకు మీ బిగ్ టీవీలో.